విజయవాడలో హోల్సేల్ పూల మార్కెట్ చూపిస్తా, వచ్చేసేయండి. పూల కోసం అయితే ఇలా మార్కెట్కి వెళ్ళాం అనమాట మేము. అక్కడ రకరకాల దండలు రైతులే వాళ్ళ పొలంలో పండిన పంట తీసుకొచ్చి ఇలా హోల్సేల్ రేటుకే అమ్ముతూ ఉంటారనమాట. అప్పుడే మల్లెపూలు కూడా వచ్చేస్తున్నాయండి. ఇదైతే దవనం అనమాట, మంచి సువాసన ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ల మీద ఇలా పూలమాలలు గుచ్చి అమ్ముతూ ఉంటారు. ఇవైతే 200 నోట్తోనూ 500 నోట్స్తోనూ 100 నోట్స్తోనూ ఇలా ఆర్డర్ల మీద దండలు గుచ్చుతారట. ఇవైతే వట్టివేళ్ల మాలలండి. ఇంకా తామరపూలు దొరుకుతాయి. వినాయకుడి కోసం ఇలా గరికతో మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు మాల కట్టేసి ఇస్తారట. ఇదైతే గజమాల. వీళ్ళందరూ రైతులు అనమాట. మేము ఎలా మాలలు చుడుతున్నామో వీడియో తీసి పెట్టండి మేడం అన్నారనమాట. అందుకని వీళ్ళని కూడా ఇలా ఒకసారి వీడియో తీసుకుని వచ్చేసాను. ఇంకా ముందుకెళ్తే బొకేలు దొరుకుతాయి మనకి. రకరకాల చామంతులు, మంచి విరజాజులు, కాగడ మల్లెలు. సీజన్లో అయితే ఇంకా తక్కువ రేట్లు ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి అన్సీజన్ కాబట్టి కొన్ని పూలు ఉన్నాయన్నమాట. లేకపోతే చామంతులు కూడా చాలా రకాలు దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కువ బంతి చామంతినే దొరుకుతున్నాయి. ఇలా పూలన్నీ కొనుక్కుని బయటకు వస్తుంటే మాకు సంపెంగ పూలు కూడా కనిపించేసాయి. అవి కూడా తీసేసుకున్నాం.